మీకు కూడా ఎప్పుడైనా నేను ఇది చెయ్యలేను, నా వల్ల కాదు అని అనిపించిందా? అయితే మీకోసం నేను ఒక చిన్న పిట్ట కథ చెప్తాను. ఈ కథ చివరిలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఫెయిత్ విత్ ఆశ్రిత. అనగనగా ఒక అడవిలో ఒక పిట్ట ఉండేదన్నమాట. ఆ పిట్టకి ఏంటంటే ఒక బలమైన కోరిక ఉండేది. అదేంటంటే తన గూడున్న చెట్టు అవతల ఒక పెద్ద కొండ, ఆ కొండ దాటగానే ఒక అందమైన చెట్టు ఉంటుందన్నమాట. సో ఆ కొండ దాటి ఆ చెట్టును చేరుకోవాలని దాని బలమైన సంకల్పం. అలా ఒకరోజు ధైర్యం చేసి ఎగరటం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళగానే గాలి ఏంటంటే బలంగా వీచేసరికి ఆ పిట్ట భయపడిపోయి తన రెక్కల వైపు చూసుకుంటూ, నా రెక్కలు చాలా చిన్నగా ఉన్నాయి, నేను ఇది చేరుకోలేనేమో, ఇది నా వల్ల కాదేమో అని ఒక చెట్టు మీద కూర్చుందనమాట. అయితే కాసేపటి తర్వాత ఆకాశం వైపు చూసి దేవుడికి ఇలా ప్రార్థించింది, దేవా, నా వల్ల కావడం లేదు, నా రెక్కలు చాలా చిన్నగా ఉన్నాయి, నీ బలం నాకు ఇవ్వు అని ఒక్కసారిగా మళ్ళీ ఎగరటం ప్రారంభించింది. గాలి ఇంకా బలంగా ఉందన్నమాట. సో అయితే ఈసారి పిట్ట తన రెక్కల వైపు కాకుండా తనని బలపరిచే దేవుడి మీద నమ్మకంతో ముందుకు వెళ్తూనే ఉంది. అలా ఎగిరి 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 కొండ దాటి తను అనుకున్న అందమైన చెట్టు మీద వాలిందనమాట. సో ఆ టైంలో పిట్టకి ఒకటే అనిపించింది, తను గ్రహించింది ఏంటంటే నా రెక్కలు చిన్నగా ఉన్నా నన్ను బలపరిచే దేవుడు గొప్పవాడు అని. చూశారు కదండి, ఈ చిన్న పిట్టలాగే మనం కూడా మన జీవితంలో అనేకసార్లు నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నా పరిస్థితులు బాగోలేవు, నాకు శక్తి లేదు అని ఏదో ఒక సందర్భంలో ఈ మాట అనుకుంటూనే ఉంటాం. కానీ దేవుడు మనకిస్తున్న గొప్ప మాట ఏంటో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. విన్నారు కదండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నా బలం వల్లనే నేను చేస్తాను అని చెప్పటం లేదు, కానీ దేవుని యందు నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే అనేకసార్లు మనం కూడా మన సొంత ఆలోచనల మీద, మన సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా మనల్ని బలపరిచే దేవుడి వైపు చూడాలని మాత్రమే ఈ వాక్యం చెప్తోంది. సమస్య ఏదైనా సరే భయపడద్దు. నీ సమస్య కంటే నీ ముందున్న నీ దేవుడు గొప్పవాడు. పరిస్థితులు బాగాలేవు, కష్టంగా ఉన్నాయి అని చెప్పి దయచేసి ప్రార్థన మానుకోవద్దు. అర్థమైంది కదండి. ప్రార్థన మాత్రం దయచేసి మానుకోవద్దు. అలాగే మూడో విషయం ఏంటంటే దేవుడి మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి. పిట్ట గూడు దగ్గరే ఉంటే ఒక అడుగు ముందుకు వేయకుండా గూడు దగ్గరే ఉంటే కొండ అవతల ఉన్న అందమైన ప్రదేశాన్ని చూడలేకపోయేది కదండి. ఈరోజు మీ జీవితంలో కూడా నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని అనుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అయితే ఈ వాక్యం గుర్తుపెట్టుకో, నన్ను బలపరచు అని అందుకు నేను సమస్తమును చేయగలను అని. అర్థమైంది కదండి. నీ సమస్య ఏదైనా సరే, సమస్య కంటే నీ ముందున్న దేవుడు గొప్పవాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగు. ఈ వాక్యం కనుక మీకు ధైర్యాన్ని ఇచ్చుంటే లైక్ చేసి ఇలాంటి మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.